హాయ్. ఒక కామెంట్ పెట్టారు. ఏమిటంటే, రిజిస్ట్రేషన్ జరిగి 20 సంవత్సరాలు అయిందండి. దాన్ని ఏమైనా రద్దు చేస్తారా? ఏదో ఒకటంటే అసైన్డ్ ల్యాండ్ అనో, లేకపోతే ఇంకేదైనా కారణం చేత రద్దు చేయవచ్చా అని. అందరూ అనుకునేది ఏమిటంటే, రిజిస్ట్రేషన్ అయిపోగానే పూర్తి హక్కులు వచ్చేస్తాయి. ఇక దాన్ని శిలాశాసనం అనుకుంటారు. కానీ రిజిస్ట్రేషన్ అనేది చాలా నామమాత్రమైంది మాత్రమే. ఇద్దరి మధ్య ఒప్పందాన్ని మాత్రమే సూచిస్తుంది కానీ కొత్త హక్కులు తెచ్చిపెట్టదు, పాత హక్కుల్ని హరించి వేయదు. అలాగే అర్హత లేని వ్యక్తుల నుంచి మీరేదైనా ఒక రిజిస్ట్రేషన్ ద్వారా ఒక స్థలాన్ని కానీ ఏదైనా పొందినట్లయితే అది ఎప్పటికైనా రద్దు చేయబడుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక పెద్ద వీడియో చేశాను. సుమారుగా 12 నిమిషాలు అలా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూడండి. దాంట్లో మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క కొనుక్కున్న ఆస్తి, మీ లక్షలు, మీ కోట్లు సేఫ్గా ఉంటాయి. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటానికి మీ ప్రాపర్టీ తీసుకునే కొనే ఏరియా నుంచి, లేకపోతే అది వీలునామానా, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఆ డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసుకొని పేపర్ పబ్లికేషన్స్ కొనాలి. దానికి సంబంధించి పూర్తి వీడియో కింద లింక్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో. దాని ద్వారా చూడండి.